ఆచార మూఢభక్తి, అంతు చిక్కని దైవభక్తి. ఆచార మూఢభక్తి, అంతు చిక్కని దైవశక్తి. క్రైస్తవులుగా ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నారో, కొన్ని సంవత్సరాలైనా, ఒక 20-30 సంవత్సరాలు అయినప్పటికీ లోకంలో ఉండే ఆచారాలను అనుసరిస్తూనే ఈరోజు సమాజం బ్రతుకుతుంది. క్రైస్తవ సమాజం క్రైస్తవులుగానే ఉంటున్నారు, మళ్ళీ ఆచారాలను అనుసరిస్తున్నారు. ఎలాంటివి అంటే, ఒక ఇల్లు కట్టారనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు పాలు పొంగించడం అని ఒకటి అంటారు. ఏంటంట, ఇంట్లో ఇటుకలు పేర్చి దానిపైన పాలు పెట్టి, ఆ పాలు వేడి చేసి అవి పొంగిపోయి మొత్తం పోయినంత వరకు చేయాలంట. ఇది ఎవరు కనిపెట్టారో కానీ ఆ ఆచారం హిందువుల పద్ధతి అనుకుంటే అది క్రైస్తవులకు కూడా వచ్చేసింది. అదేదో ఆ పాలు మంచిగా వేడి చేసుకుని తాగినా, టీ చేసుకుని తాగినా చాలా అద్భుతం, మంచిది, ఆరోగ్యానికి మంచిది. అలాంటి పాలను వేస్ట్ చేయడం అదొక ఆచారం. దాని తర్వాత ఒక ఆవునో ఎద్దునో ఇంట్లోనికి తీసుకుని వస్తారు, అది ఇల్లంతటిని తిప్పించి బయటికి తీసుకెళ్తారు. హిందువుల్లో ఉందంటే వారి ఆచారాలు అనుకుందాం, కానీ అది క్రైస్తవుల్లో కూడా వచ్చేసింది. ఇలాంటివి ఎన్నో రకాలుగా ఇల్లు కట్టేటప్పుడు ఈ మూల ఇలా ఉండకూడదు, ఈ సైడ్ బాత్రూమ్ ఉండాలి, దీనికి ద్వారం ఇటు సైడే ఉండాలి. నేను చర్చి కట్టేటప్పుడు కూడా ఒక ఆయన వచ్చి, చర్చి ద్వారబంధం ఇలా ఉండకూడదండి, ఈ చెట్టు తిన్నగా అటువైపు కట్టాలి ద్వారం అని ఇలా చెప్పుకొస్తున్నారు. అది కూడా ఒక క్రైస్తవుడై ఉండి చెబుతుంటే నాకు ఏం చెప్పాలి ఆయనకి అనిపించింది. ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇటువైపు ద్వారం ఉండాలి. మా ఊర్లో, మా కుటుంబంలో ఉన్న మా నాన్నగారికి అనేవారు చాలామంది, పెద్దోడు ఇటు ఉండకూడదు, చిన్నోడు అటు ఉండకూడదు, తూర్పు వైపు వీళ్ళు ఉండారంట, పడమర వైపు వాళ్ళు ఉండారంట అంటూ ఇలా రకరకాల కారణాలు. ఇగో మీరు ఇలా ఉండడానికి కారణం ఇదే, మీరు అలా మారిపోతే మీ జీవితాలు మారిపోతాయి అని చెప్తుంటారు. ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయి క్రైస్తవ్యంలో. అది హిందూ సాంప్రదాయాలు లేదా వాళ్ళ ఆచారాలు అవే. వాటిని తీసుకుని వచ్చి ఎక్కడ పెడుతున్నారు? క్రైస్తవ్యంలో పెడుతున్నారు. అంటే ఏదో జరిగింది అనుకోండి, దానికి కారణం మీరు ఈ ఆచారాల్ని పాటించలేదు కనుకనే మీ జీవితాలు ఎలాగా ఉన్నాయి అని చెబుతున్నారు. ఇంకా రకరకాలుగా చర్చిల్లో చాలామంది సంఘాల్లో ఉన్నవారికి దెయ్యం పట్టిందని సంఘాల్లో ఉన్నవారు తీసుకొని వస్తారు. చర్చిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థన చేసిన తర్వాత అది తగ్గలేదు అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది తెలుసా? దాసరాళమ్మ దగ్గర తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే తాయెత్తు కట్టించడానికి. ఇంకేం చేస్తారో తెలుసా? ముహూర్తాలు, క్రైస్తవులే ఉండి ముహూర్తాలను కూడా పాటిస్తారు. తెలుసా మీకు ఆ విషయం? ముహూర్తాలను కూడా పాటిస్తారు. క్రైస్తవ పెళ్ళే, కానీ ముహూర్తాలు ఈ టైంకి వివాహం చేసుకోవాలి, ఈ సమయానికే ప్రారంభించాలి, ఈ సమయానికే తాళిబొట్టు కట్టాలి. ఇదేంటి క్రైస్తవులు కదా, మళ్ళీ ముహూర్తాలు ఏంటి? పాటిస్తారు. మరికొంతమంది వివాహమేమో సేవకుడి ద్వారా చేసుకుంటారు, రాత్రికి డీజేలు పెడతారు. పెళ్ళేమో పరిశుద్ధ వివాహం, రాత్రికేమో విందు భోజనాలతో డీజేలతో వీధల్లా వీరంగం వేస్తారు.
ఆ పెళ్ళిలో తాగుబోతులు, తాగుడు ఇవన్నీ జరుగుతాయి. తర్వాత తగాదాలు అవుతాయి. ఇవన్నీ చేస్తుంటారు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మీకు అర్థం అవడానికి ఒక విషయం. మెచ్యూర్ ఫంక్షన్ మీరు పేరు వినే ఉంటారు. ఒక చిన్న వయసు నుంచి పెద్ద వయసుకు వచ్చిన ఒక పాప విషయంలో మెచ్యూర్ ఫంక్షన్లు చేస్తారు. బైబిల్లో ఎక్కడ చేయబడలేదు అలాగా. బైబిల్లో కానీ మన ప్రపంచంలో ఎక్కడ చేయబడదు. మరి ఎక్కడ చేయబడుతుంది అంటే ఇదిగో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే, రాయలసీమలో మాత్రమే చేయబడుతుంది మెచ్యూర్ ఫంక్షన్. ఇది ఎక్కడా ఉండదు, వేరే రాష్ట్రాలు ఎక్కడా కూడా లేదు. మరి ఎక్కడ ఉంటుందంటే భారతదేశంలో, అది కూడా 3 రాష్ట్రాల్లో మాత్రమే, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. మీరు తమిళనాడు వెళ్ళినా చేయరు, కర్ణాటక వెళ్ళినా చేయరు, కేరళ వెళ్ళినా చేయరు, రాయపూర్ వెళ్ళినా చేయరు, మహబూబ్ నగర్ వెళ్ళినా చేయరు, ఎక్కడికి వెళ్ళినా మీరు చేయరు. మిగతా రాష్ట్రాల్లో ఈ 3 రాష్ట్రాలు తప్పించి ఏ రాష్ట్రంలో కూడా చేయరు. ఇది క్రైస్తవులు చేస్తారా? చేస్తారు ఖచ్చితంగా. అసలు ఎందుకు చేస్తున్నారు దీన్ని అని పెద్దలను అడిగాము అనుకోండి, వాళ్ళు చెప్పే సమాధానం, మా పిల్ల వయసుకు వచ్చింది, త్వరలో పెళ్లి చేయాలి అని ప్రజలకు తెలియడానికి ఆ మెచ్యూర్ ఫంక్షన్ అనేది పెద్దలు ప్రారంభించారు. వయస్సుకు వచ్చారు, వివాహానికి సిద్ధంగా ఉన్నారు అని తెలియచేయడానికి మాత్రమే పితరులు అలా తయారు చేశారు హిందూ సాంప్రదాయ ప్రకారం. అది కాస్త ఇప్పుడు పెళ్లి కంటే గ్రాండ్గా ఏం జరుగుతుందంటే ఈ మెచ్యూర్ ఫంక్షనే జరుగుతుంది. అసలు చెయ్యాల్సిన అవసరమే లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే చేయకూడదు. ఎందుకంటే అంటే మీ మీ పిల్ల ఎవరైతే ఉన్నారో, చిన్న పాప పెద్దదయ్యిందని సమాజానికి చెప్తున్నావు నువ్వే. అంటే తనకు వయసు వచ్చింది అని నువ్వే తెలియజేస్తున్నావు. మా పాప రెడీగా ఉంది. ఇప్పుడు సమాజం ఎలా ఉంది? వయసు వచ్చిందంటే ఈ లవ్వులు కొవ్వులు అనుకొని తిరుగుతున్నారు. అంటే వాళ్ళకి ఏం చేస్తున్నావు? నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు. ఏమని? ఆలే కాదు, మా పాప కూడా వయసుకి వచ్చిందని జ్ఞాపకం చేస్తున్నాను. కనీసం ఆలోచించం మనం. ఎవరు అందరూ చేస్తున్నారు, మనం కూడా చేసేయాలి. దానికి మళ్ళీ లక్షల రూపాయలు ఖర్చు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మనం కూడా చేసేయాలి. చాలా పెద్ద తప్పు అది. ఇలా రకరకాల వివాహం చేయొచ్చు. వివాహం చేయొచ్చు అంటే వివాహం చేయొచ్చు. ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వివాహం గురించి బైబిల్లో యేసుక్రీస్తు కూడా వివాహానికి వెళ్ళాడు. కానా ఊర్లో వివాహానికి వెళ్ళేవాడని మనం చదువుకున్నాం. అది దేవుడు నిర్ణయించింది. మళ్ళీ ఈ మెచ్యూర్ ఫంక్షన్ కోసం కొన్ని వాక్యాలు బైబిల్లో నుంచి తీసి అది ఒక దాని గురించి చెబుతుంటే దాన్ని ఈ మెచ్యూర్ ఫంక్షన్కి ఉపయోగిస్తూ ఆ వాక్యాలను కూడా వీరికి అనుగుణంగా మార్చుకొని చెప్పాడు. మెచ్యూర్ అనేది శరీరంకి సంబంధించింది కాదు. మెచ్యూర్ అనేది నీ ఆత్మ జ్ఞానానికి సంబంధించింది. మనిషి పెరిగితే కాదు, బుద్ధి పెరగాలి అని మనం వెళ్ళేటప్పుడు తెలుసుకున్నాం కదా. నీ బుద్ధి పెరిగిందా? మనిషి పెరిగితే ఎందుకు? ఎంత పొడవు అయితే ఏంటి, ఎంత శరీరం వస్తే ఏంటి? నీ బుద్ధి పెరిగిందా? అది కావాలి దేవునికి. అది చూపించాలి సమాజానికి. మనిషివైతే పెరుగుతున్నావు, కానీ నీ బుద్ధి అలాగే ఉంది. అందుకోసమే బుద్ధి విషయంలో చిన్నపిల్లల వల్లే ఉండొద్దు అని అపోస్తులైన పౌలు సంఘానికి చెప్తాడు. బుద్ధి విషయంలో నువ్వు చిన్నోడు కాదు, నీ వయసు ఎంతో, నీ వయసుకు తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి. అది మాట అయినా ప్రవర్తన అయినా. చిన్నోడువా చిన్నోడిలాగా ప్రవర్తించాలి, పెద్దోడువా పెద్దవాడిలాగా ఉండాలి. మళ్ళీ చిన్నవాడు యాసలు వేయకూడదు. నువ్వు వయసు వచ్చింది, ఒక 40-50 సంవత్సరాలతో వచ్చిన తర్వాత డ్రాయర్లో పోసుకుంటున్నాడు అనుకో, వాడిని చిన్నోడు అంటాడా పెద్దోడు అంటాడు? బుద్ధి ఉందరా నీకు?
నీ వయసు ఎంత, నువ్వు చేసే పని ఏంటి అనేసి అడుగుతారా? మరి దేవునిలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మళ్ళీ ఈ ఆచారాల వైపు ఎందుకు మనసు? ఈరోజు ఇది చేయకూడదు, ఈరోజు అది తినకూడదు. ఇది కూడా క్రైస్తవులు పాటిస్తారు తెలుసా మీకు? ఈరోజు మంచి రోజు అంట, ఈరోజు చెడ్డ రోజు. సమయాలను చూడడం, రోజులు చూడడం, దినాలు చూడడం. వాళ్ళు ఒక వ్యక్తి చనిపోతే 3 రోజులకు, 5 రోజులకు, 12 రోజులకు కర్మ చేస్తే, క్రైస్తవులు ఏంటి తక్కువేంటి? మేము చేస్తాం. ఏంటి? చిన్న కర్మ, పెద్ద కర్మ. దానికి పేరు మారుస్తారు, ఏమనంటే జ్ఞాపకార్థ కూడిక. చూసారు? వారు పెళ్లి రోజులు చేశారనుకో, వీళ్ళు కూడా ఏం చేస్తారు? వీళ్ళు పెళ్లి రోజులు చేస్తారు. దాన్నే యానివర్సరీ అంటారు. వాళ్ళు చావు దినం చేశారనుకో, సంవత్సరికం, వీళ్ళు చేస్తారు. ఏం మారింది? ఏం మారదు. ఆచార మూఢభక్తి, అంతు చిక్కని దైవశక్తి. అంటే భక్తిలో ఎలాంటివి చోటు చేసుకున్నాయి క్రైస్తవ సమాజంలో అంటే ఆచార సంబంధమైనవి చోటు చేసుకున్నాయి. ఆచారాలకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు మనుషులు. అది క్రైస్తవులు కూడా. బైబిల్లో కూడా యేసుక్రీస్తు అలాంటి వారి గురించి చెబుతూ ఏమంటున్నాడు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. వచ్చారు. ఇగో ఇప్పుడు ఎలాగైతే సమాజంలో ఉన్నారో అలాగే ఆ రోజు కూడా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి, మీ శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? కడుక్కొనని చేతులతో భోజనం. ఇది కూడా ఉంది. చేతికి మురికంటి చెయ్యి కడుక్కోకపోతే తప్పే, ఎందుకంటే ఆ మలినం అనేది కడుపులోకి వెళ్తుంది కనుక. అంటే బయట నుంచి వచ్చారంటే ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. మురికి లేకపోయినా, మురికుండి కడుక్కోవడం వేరు, మురికి లేకపోయినా ఖచ్చితంగా కడగాలి. ఇది ఆచారం. కడుగని చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయట చూచిరి. పరిసయ్యులు, యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. ఓకే, ఈ చేతులు కడుక్కోవడానికి భోజనం చేయరు. ఓకే, తర్వాత ఇంకో సంగతి రాయబడింది చూడండి ఒకసారి, 4వ వచనం. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకోవాలంట. మార్కెట్కి వెళ్ళి వస్తే ఏం చేయాలంట? తల మీద నీళ్లు చల్లుకోవాలంట. చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. అదే కాదంట, ఇంకా ఏం చేస్తారంట? ఇదియుగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నేలలో కడుగుటకు మొదలగు అనేక ఆచారాలను వారు అనుసరించేవారు. దాని గురించి అక్కడ కింద ఏమైనా రాయబడిందంటే, నేలలో కడగడం అంటే బాప్టిజం అంట. అంటే వెళ్ళి ముంచేస్తారు నీటిలో. దేన్ని? ఇత్తడి సామాన్లు, గిన్నెలు, కొండలు. ఆచారంగా ఫాలో అవుతున్నారు. చూడండి, పండుగలు వచ్చి అనుకోండి, హిందూ ఆచార పండుగలు వచ్చి అనుకోండి, వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? గిన్నెలు, తప్పేలాలు, ఇంట్లో ఉన్న ప్రతి సామాన్నే. మరి వాళ్ళకి అడిగినప్పుడు వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు కడగడానికి మరి ఎప్పుడు టైం లేదా నీకు? అంటే వాళ్ళు పండుగ చేసుకోవడానికి వాళ్ళు ఏదో చేస్తుంటే అదే రోజు నువ్వు చేస్తున్నావంటే అది నీలో ఉండిపోయింది, నీలో జీన్స్. దానిలో నుంచి వచ్చినా దాన్ని మర్చిపోలేకపోతున్నావు. చూసారా? ఇంకా అడుగుతున్నారు 5వ వచనంలో. అలాగే చదువుతుంటే ఇవన్నీ అడుగుతున్నారనమాట. ఏంటి మీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా చేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నప్పుడు యేసు వారు చెబుతున్న మాట 6వ వచనంలో, ఈ ప్రజలు ప్రథవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయమునకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారండి.
అంటే ఆచారాలు ఫాలో అయ్యే వాళ్ళు, వాళ్ళ భక్తి మూఢభక్తి. అదే కాదు, ఇంకా క్రైస్తవంలో చాలా మూఢభక్తులు ఉన్నాయి. ఏంటో తెలుసా? సమాధుల పండుగ. ప్రతి సంవత్సరం చనిపోయిన వారి సమాధుల దగ్గరికి వెళ్ళి పూలు జల్లి రావడం, వాళ్ళకి ఇష్టమైనవి పెట్టడం, అది కూడా ఉంది. బయట హిందువులు పెడతారు, క్రైస్తవులు కూడా ఏం చేస్తారు, వారికి ఇష్టమైన వాటిని అక్కడ పెట్టి వస్తుంటారు. వాడు తింటాడు లేసి అని. చూసారా? ఏంటిది? మూఢభక్తి. అంటే మానవ కల్పితాలను దైవోపదేశాలు అనుకుంటున్నారు. మనుషులు కల్పించుకున్న ఈ పద్ధతుల్ని దేవుడు పెట్టాడు అనుకుంటున్నారు. కాదు, మనుషులు పెట్టినవి అవి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. క్రైస్తవులోకి వచ్చి కూడా అలాగే చేస్తున్నావంటే నువ్వు అసలు భక్తిలో లేనట్టు. అందుకోసమే ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక మంచి మాట చెప్పారు. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాలు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. చూసారా? తర్వాత, నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు దేవుడు. చల్లగానైనను వెచ్చగానైనను లేవంట. అవతల పోనీ అలాగా విందు ఏదైతే ఆచారాల్లో ఉండిపోయి అలాగ ఉండలేదు కనీసం. అలాగని క్రైస్తవంలో నమ్మకంగాను బ్రతకడం లేదు. అటువైపు ఒక అడుగు, ఇటువైపు ఒక అడుగు వేస్తున్నాను. అది చెప్తున్నాడు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండక ఎలా ఉన్నావంట? నులివెచ్చని ద్వారబంధం మీద కూర్చొని అనుకో, అక్కడ కూర్చోక మళ్ళీ ఎందుకు కూర్చోకూడదు? మళ్ళీ అటు తిరిగి కూర్చోను అనుకో, అటు తిరిగి అసలు కూర్చోకూడదు. మట్టలు వేసుకో, ముడుకుల మీద కూర్చోకూడదు, కాలు కింద పెట్టకూడదంట. ఎందుకు పెట్టకూడదు? కాలు వెనక పెట్టకూడదంట. బాబా, డబ్బులు కుడి చేత్తో నీవు ఎడం చేత్తోని ఇవ్వకు. ఏంటివి? ఆచార మూఢభక్తి. అర్థమవుతుందా? ఆచార భయపడ్డావా అయితే మూసుకో అంట. భయపడితే ఏం చేయాలి? మూసుకోవాలంట. దెయ్యం పట్టదా? చీపురు కట్టేట్టాలంట అక్కడ. మళ్ళీ చెప్పులు పెట్టాలంట దెయ్యం రాకపోతే. ఏంటివి? మూఢభక్తి. అందుకోసం దేవుడు చెప్తున్నాడు, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉన్నవా, దేవుడు నీ మీద ఉమ్ము వేస్తానన్నాడు. ఈ నిలువెచ్చని స్థితి ఏంటో మీకు ఉదాహరణ అర్థమవడానికి చెప్తాను చూడండి. వృద్ధాప్యంలో ఉన్న ఒక తండ్రి కానీ తల్లి కానీ చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోతాడండి అని త్వరగా చనిపోతాడండి, ఇంటి దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నాడని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఎప్పటికి చనిపోవట్లని ఎదురు చూస్తున్నారనమాట. ఆయన వారమైనా చనిపోలేదు. పోనీలే అని ఇంటికి తీసుకుని వచ్చారు. మళ్ళీ రోగం వచ్చింది. అలాగని మళ్ళీ ఏం చేస్తారు? రోగం వస్తే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాగైంది. మళ్ళీ అదే పరిస్థితి ఇంటికి వచ్చినాక. ఇలా 2-3 సార్లు తిరిగిన తర్వాత ఏమనిపిస్తుంది పెంచిన వాళ్ళకి? చచ్చిపోవట్లేదు, అలాగని బతకట్లేదు. చస్తే బాగుండని కోరుకుంటారు, చావకపోయేసరికి ఇప్పుడు బతికితే బతకని, అలాగని చావకుంటున్నాడు బ్రతక. ఇదే స్థితి అంటే నిలువెచ్చని స్థితి. అవతల నీకు అర్థం అవడానికి. అలాంటప్పుడు నీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు తిప్పుతాను ఏంటి, విసుగొచ్చేద్ది నీకు కదా. మరి దేవుడు కూడా విసుగొచ్చి ఏం చేస్తాడంట? ఉమ్ము వేస్తాడంట నీ మీద. ఉమ్ము వేయడం అంటే ఎంత అవమానం. నేను అంటున్నానా దేవుడు అంటున్నాడు? దేవుడు అన్నాడు. నీకేం చేస్తాడంట ఆయన? నీ ముఖం మీద ఉమ్మేస్తాను అంటున్నాడు. నేను వేస్తానని అనుకో, ఎవడి మీద వేస్తామని అడుగుతావు మీరు కదా. అదే దేవుడే వేస్తాడంటే చూసుకోండి. మరి
నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. బ్రతుకుదామా దేవుని కోసం ఆలోచించాలి. లోక పద్ధతులు మళ్ళీ దేవుని సంఘంలోకి ప్రవేశపెట్టకూడదు. నిలువెచ్చని స్థితి మనకు అర్థమైంది కదా. ఒక 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 వృద్ధుడి గురించి చెప్తే మీకు అర్థమవుతుంది కదా. అలాగే ఇప్పుడు నేటి క్రైస్తవం కూడా ఎలాగుంది, ఆదివారం చర్చికి వచ్చినప్పుడు 2 గంటలు మాత్రం భక్తి కనపరుస్తారు. మిగతా 6 రోజులు, మిగతా వారం రోజులు ఎటువైపు ఉండవు. ఇదే భక్తి చూపిస్తావా? చర్చిలోకి వచ్చినప్పుడు అవిధేయత, అవినయం, ఏం తెలియని వాళ్ళలాగా ఉంటాం. బయటికి వెళ్తే చెప్పండి, ఇంట్లో పిల్లి వీధిలో పులే. చర్చికి వచ్చేసరికి అబ్బా ఏం భక్తి కనపరుస్తావు, నీలాంటి భక్తి పర్రాలు, నీలాంటి భక్తుడు ఇంకొకటి లేడనిపిస్తుంది. బయటికి వెళ్తే ఉంటే ఇలాంటోడు ఉంటాడు లోకంలో అన్నట్టు చూపిస్తాడు. ఆదివారానికి పరిమితం అయ్యేది కాదు భక్తి, జీవితకాలం అంతా భక్తి కలిగి ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథం 119 అధ్యాయం 38 వచనం. మనలో భక్తిని నింపేది, భయం నింపేది ఏది అంటే వాక్యము. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 38 వచనం. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 38 వచనం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. మనుషుల్లో భయం పుట్టించేది దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యం ఎప్పుడు మన దగ్గరికి వస్తుందో అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి భయపడాలి, దేవుని ఆలోచనలకి లోబడాలి. అలా మనల్ని భక్తిలో నడిపించేది ఎవరు అంటే దేవుని మాట, దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడలేదో అప్పుడు అంటున్న మాట దేవుడు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఎందురు. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు అన్నాడు. భక్తికి ఏముందంట? శక్తి ఉందంట. అర్థమవుతుందా? భక్తికి ఏముంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పేజీ నెంబర్ 195. మళ్ళీ చదువుతున్నాను 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు అన్నాడు. అంటే భక్తికి ఏముంది? శక్తి ఉంది. అదే మన పాఠం. ఆచార మూఢభక్తి అంతు చెక్కని దైవశక్తి. అంటే దేవుని యందు మనం ఖచ్చితంగా నిజంగా భక్తి కలిగి ఉంటే దానికి ఏముంటుందంట? శక్తి ఉంటుందంట. ఆ శక్తి ఎలాంటిది, ఎలా ఉంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ శక్తి ఎలా ఉంటుందంటే అది అనుభవించే వారికే తెలుస్తుంది. ఉదాహరణగా మీకు కొన్ని విషయాలు బైబిల్ నుంచి చూపిస్తాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. భక్తి అంటే దేవుని మాట మనం వినడం. ఓకేనా? ముందు చదువుకొని, నీవిచ్చిన వాక్యము నాలో భయమును భక్తిని పుట్టిస్తుంది. ఒక దేవుని మాట వినడం భక్తి. లోకం చెప్పిన మా ఆలోచనలు చేయడం భక్తి కాదు, అదే ఆచారం, మూఢభక్తి. అది భక్తి వేరు, మూఢభక్తి చేయొద్దు. ఏ భక్తి చేయండి? ఆజ్ఞలు అనుసరించి చేసేదే భక్తి. ఓకేనా? భక్తిని మనకు తెలుసు, దేవుని మాటలు ఫాలో అవ్వడం, విని నేర్చుకోవడం, నడుచుకోవడం. మరి శక్తి ఏంటి?
భక్తిలో ఉన్న శక్తి ఏంటి? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుదాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించే దినమున ఇశ్రాయేలులు వినిచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలువుము. జనులు తమ శత్రువు మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. యెహోషువ ప్రార్థన చేశాడు, ఇశ్రాయేలులకు యుద్ధం గెలిపించాలని దేవుడు అన్నాడు కనుక. చీకటి పడితే యుద్ధాన్ని ఆపేస్తారు. అప్పటికే చాలామంది ఇశ్రాయేలులో హతమైపోయారు. ఇలాంటప్పుడు మళ్ళీ రేపటి దినమున యుద్ధం చేస్తే మాలో చాలామంది చనిపోతారు కనుక ఇప్పుడే యుద్ధాన్ని ముగించాలి. కనుక సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో అనేసరికి యెహోవా మాట విని సూర్యుడు చంద్రులు ఆగిపోయారు. 14, 13 వచ్చి సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము అంటే దినము దానికి ముందే కానీ దానికి తరువాతే కానీ ఉండలేదు. భక్తి నువ్వు దేవుని మాట వినడం, దేవుని మాటల ప్రకారం చేయడం భక్తి అయితే, దాని శక్తి అంటే నీ మాట దేవుడు వినడం. యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను ఆపేశాడు, సూర్యచంద్రులను ఆపేశాడు. ఒక దినమల్లా అంటే 24 గంటలు అవి ప్రయాణం చేయకుండా ఆగిపోయాయి. ఇది అబద్ధం అనుకుని సైంటిస్టులు పరిశోధన చేశారు, ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే వెతికారంట, ఎక్కడైనా ఈ భూమి సూర్యుడు ఆగాడా అని సమయాన్ని కౌంట్ చేశారంట. చేస్తే వాళ్ళకి తేలిందంట 24 గంటలు మన ప్రపంచ లెక్కలలో కాలగమనంలో ఒక దినం ఆగిపోయి ఉంది అని పరిశోధనలో తేలింది. ఆ దినం ఈ దినం అని వారికి అర్థమైంది. ఇది చూసి వాళ్ళు పరిశోధన చేశారంట, నిజమేనా బైబిల్ చెప్తుంది అని. నాసా పరిశోధకులు కాలగమనం నిజమే, యెహోషువ కాలంలో జరిగింది నిజమే, ఒక రోజు మిస్ అవుతుంది కాలంలో అని అంచనా వేశారు. అదే వాళ్ళు కొల ప్రమాణాల ద్వారా చూశారు దాన్ని. భక్తి అంటే మనం దేవుని మాటలు వినడం అయితే, శక్తి ఏంటో తెలుసా? దేవుడు మన ప్రార్థన విని మనకు ప్రతిఫలం దయచేయడం, మనం అనుకున్న దాన్ని దేవుడు మన పట్ల నెరవేర్చడం, అది దేవునికి ఇష్టమైనది. అయితే భక్తి చేస్తున్నావు సరే, ఆ శక్తిని ఆశ్రయించావా? దేవుడు నీ మాట వింటున్నాడా? నువ్వు చేసేది నీకు అనుకున్నది దేవుడు నీ జీవితంలో జరిగిస్తున్నాడా? జరిగిస్తున్నాడు అంటే నువ్వు దేవుని శక్తిని కలిగి ఉన్నావని. ఆచార సంబంధమైన భక్తి చేస్తే నీకు దేవుని శక్తి ఏంటో తెలీదు. నువ్వు యేసు ప్రభువును విశ్వసించిన మొదలుకొని ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు శక్తిని అనుభవించే ఉంటావు. అనుభవించారా? నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడా? నువ్వు అనుకున్న దాన్ని నువ్వు అనుకున్న దాన్ని కూడా దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడా? అయితే దేవుని శక్తి నీ మీద ఉంది. అది ఎవరికి ఆ శక్తి తెలుస్తుందంటే, ఎవరైతే యథార్థంగా దేవుణ్ణి భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రం ఆ శక్తి విలువేంటో తెలుస్తుంది. ఏదో అవసరాలని దేవుడు అడిగే వారికి దేవుని శక్తి అర్థం కాదు. దేవుని కోసం మాత్రమే ఆలోచించే వారికి ఆయన శక్తి ఏంటో తెలుస్తుంది. ఆయన చేస్తున్న కార్యాల్లో దేవుని శక్తి మనకి బయలుపడు. ఏలియా గారి సందర్భం కూడా ఆలోచించామనుకోండి. ఆ సంవత్సరం వల్ల మంచు అయినా వర్షమైన పర్లేదంట, కరువు. ఆ కాలంలో ఆయనకి ఆహారం దేవుడిచ్చాడు. చూడండి ఒకసారి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 6వ వచనం.
జరిగిన సందర్భం ఆహాబు రాజుకి ఏలి చెప్పాడు, ఇదిగో ఈ సంవత్సరం వల్ల వర్షము మంచు మీ దేశంలో పడదు అని చెప్పి తను వెళ్ళిపోయాడు. అంటే వర్షం మంచు పడకపోతే పంటలు పండవు, ఆహారం అనేది ఉండదు, కరువు. ఇప్పుడు దేవుడు అని చెప్తున్నాడు, ఏలియా నువ్వు ఆ నది కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉండు, నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ వాగు నీరు నీవు త్రాగుము, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలముకు ఆజ్ఞాపించుతున్నాను అతనికి తెలియజెప్పదగా అతడు పోయాడంట. 6వ వచనంలో అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. చూడండి, దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? ఏలియా ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో ఆయన శక్తి చూపిస్తున్నాడు. ఏంటి ఆ శక్తి? ఆహారం. ఎవరి చేత తెప్పిస్తున్నాడు? కాకుల చేత. అది కూడా ఏంటి? వెజిటేబుల్స్ కాదు, కూరగాయల కూర కాదు, ఏంటంట మాంసము ఓ రొట్టె. ఎవరు తెస్తున్నారు? ఎంతకి? కాకి మాంసం దొరికితే అది ఊరుకుంటుందా? అస్సలు. దొరికిన వెంటనే తినేయడానికి రెడీగా ఉండే కాకులు ఎవరికి ఆహారం తెస్తున్నాయి అంటే ఉదయము సాయంత్రం. అంటే మళ్ళీ కాకులు ఎలా పట్టుకుంటే మనమైతే చేతుల్లో పట్టుకోవాలి, అవి దేంతో పట్టుకోవాలి? నోటితోనే పట్టుకోవాలి. అవునా? మనం చూస్తేనే నోరు ఊరిపోతుంది, అవునా కదా? చికెన్ మొక్కలు నీ దగ్గర ఉన్నాయి అనుకో, ఎలా ఉంటుంది నీకు? ఎంత తొందరగా తినేద్దామా అని చూస్తావు నువ్వు. అలాంటిది నోట్లో పట్టుకొని వెళ్తున్నాయి అంటే దేవుని ఆజ్ఞని ఎంత అద్భుతంగా చేస్తున్నాయి చూడండి. రొట్టె మాంసం తీసుకుని వెళ్ళి ఏలియా గారికి ఇచ్చేస్తున్నాయి అంట, ఉదయము సాయంత్రం. అంటే దేవుని శక్తి మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే మనము దేవుని యందు భక్తి కలిగి ఉంటామో ఆ శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. ఒకవేళ ఆచార సంబంధమైన ఆదివారం వెళ్ళి ఆ చర్చిలో జరిగింది చూసుకొని వచ్చేవారికి శక్తి తెలియదు. మరి ఎవరికి తెలుస్తుంది? దేవుని నిజంగా ప్రేమించేవారికి, యథార్థంగా ఆయన ఆరాధించేవారికి, యథార్థంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారికి వారి జీవితంలో దేవుని శక్తి ఏంటో రుచి చేస్తూ ఉంటారు. ఆ శక్తి తెలియకపోతే ఇక ఆచార సంబంధమైన పనులు చేయాల్సి వస్తుంది అంతే. లోకంలో ఉన్నవారికి వీరికి ఏ వ్యత్యాసం లేకుండా వారు ఎలా అయితే పండుగలు చేసుకుంటారో వీళ్ళు అలాగే పండుగలు చేసుకుంటారు. వాళ్ళగే ఎలాగైతే హంగామాలు చేస్తారో వీళ్ళు అలాగే హంగామా చేసుకుంటారు. వాళ్ళు ఎలా అయితే ఉన్నారో వీళ్ళు కూడా అలా, ఏం తేడా ఉండదు. ఎప్పుడైతే నువ్వు భక్తి దేవుని యందు యథార్థంగా చేస్తావో, దేవుడు అనుకున్న విధంగా చేస్తావో ఆ దేవుని శక్తిని నువ్వు రుచి చేస్తావు. ఆచారం మూఢభక్తి, అంతు చిక్కని దైవభక్తి. క్రైస్తవ సమాజంలో నేడు కనిపించడం లేదు ఈ దైవభక్తి. ఎక్కడ ఉంది? సేవకులు కూడా దేవుని శక్తి తెలుసుకోవాలన్న ఆలోచనలు లేరు. దైవభక్తిని ఒక లాభ సాధనంగా వాడుకుంటున్నారు. లాభం కోసం, ఇది ఒక వ్యాపారంలా సంఘాన్ని అమ్ముకోవడం, సంఘం ఉందని చెప్పి దోచుకోవడం ఈరోజు సమాజం అలవాటైపోయింది క్రైస్తవులకి, సేవకులకి. అంటే ఏదో డబ్బు కోసం చేస్తున్నారు తప్ప దైవ భక్తిలో ఉన్న శక్తి ఏంటో వారికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మనం అలాగైతే ఉండకూడదు. ఆచారాలకు సంబంధించి అస్సలు మనం చేయకూడదు. యథార్థంగా భక్తి చేయండి. ఆదివారానికి మాత్రం పరిమితం అవ్వకండి. ప్రతిదినం మన మరణం వరకు యథార్థంగా దేవుని భక్తిలో ఉండాలి. అప్పుడు ఆయన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అర్థమవుతుందా? ఏ రోజు మనం ఇది లేదు అది లేదని బాధపడే పరిస్థితి దేవుడు మనకి ఇవ్వడం. సంతోషంగా ఉన్నా లేకున్నా హ్యాపీగా బ్రతకాలి. అది భక్తిలో ఉన్న శక్తి. అందరికీ తిండి లేదు, కానీ ఎవరికి ఉంది? ఏలియాకు ఉంది. ఇక్కడ మన ఇంటిలో కొరత అనేదే ఉండదు భక్తి నిజంగా చేస్తే. ఆచార భక్తి చేసేవనుకో అప్పులు ఓడుకొని
ఉన్నదానికంటే మించిపోయి పరిగెడుతుంటారు. మళ్ళీ ఏం చెప్తారు తెలిసే, దేవుడు మమ్మల్ని దీవించాడని బయటికి చెప్తారు. బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఇదేంటి 20 లక్షల అప్పు ఉంది, మళ్ళీ దీవించడం ఏంటి అనుకుంటారు. అర్థమవుతుందా? అలా ఉండదు. ఒకవేళ నీకు దేవుని మీద భక్తి నిజంగా ఉండి ఆయన శక్తిని ఆశ్రయించిన వాడైతే నీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు. ఉన్న దానిలో తృప్తిగా ఉంటావు, సంతోషంగా దేవునిలో ఆనందిస్తావు. అది భక్తికి సంబంధించిన శక్తి. అందుకోసం కొరింథీయులకు రాసిన పత్రికలో మంచి మాట దేవుడు రాయించాడు. ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకే దేవుని శక్తి. అంటే దేవునిలో ఉన్నవారికి ఆ శక్తి ఏంటో తెలుస్తుంది. బయట నుంచి చూసేవారికి ఏంటి వీళ్ళు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు, ఎప్పుడు రాత్రిపూట ప్రార్థన చేస్తుంటారు, వాక్యం ఏంటంటారు, ఏంటిది అన్నట్టుగా వాళ్ళకి ఎలా ఉంటుంది? అది వెర్రి పిచ్చి. వీళ్ళు పిచ్చి పట్టేసిందిరా. ఎవరు పిచ్చి? దేవుడి పిచ్చి వీళ్ళకి పట్టేసిందా అని వాళ్ళు అనుకుంటారు. కానీ అది మనకు ఎలాంటిదో తెలుసా? దేవుని శక్తి అది. ఆ వాక్యం వింటున్నప్పుడు, దాని మాటలు మనం గ్రహిస్తున్నప్పుడు, అది హృదయంలోకి వెళ్తున్నప్పుడు తెలియని ఆనందం హృదయంలో నుంచి శక్తి బయటికి కనిపిస్తుంది. అర్థమవుతుందా? అది దేవుని శక్తిని అనుభవించాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.